హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డైకిన్ ఏసీలో మనం వాటర్ సర్వీసింగ్ చేయడానికి వెళ్ళాము. మనం అక్కడ ఏమేమి చేస్తామో మీకు అన్నీ చూపెడతాను ఈ వీడియోలో. ఇక్కడ కస్టమర్ రూమ్ టెంపరేచర్ కూడా పెట్టుకున్నారు. ఆ రూమ్ టెంపరేచర్ కూడా మీకు చూపెడతాను. అప్పుడు మనకు రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది. ఇది ఓన్లీ 2 years ఓల్డ్ ఏసీ, డైకిన్ ఏసీ. దానివల్ల దీంట్లో ఎక్కువ డస్ట్ అనేది లేకుండా నార్మల్గానే ఉంది. ఈ డస్ట్కి మనం ఎలా క్లీన్ చేస్తామో మీకు ఈ వీడియోలో మొత్తం చూపెడతాను చూడండి. ఎప్పుడు కానీ ప్లగ్గులు అనేవి మనకు ఏసీ కింద ఎప్పుడు పెట్టుకోకూడదు. అది ఎందుకంటే వాటర్ అంతా దానిపైన పడ్డది అనుకోండి, షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. సైడ్కి ఎక్కడైనా పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఇది ఇంకా ఫోమ్ అంతా మనకు ఎలకలు అలాంటివి ఏదైనా ఉంటే దాంట్లో అంతా కట్ చేసినట్టున్నాయి. దానివల్ల ఇలాంటి చిన్న చిన్నగా డస్ట్ అనేది ఉంది. ఇక్కడ మళ్ళీ హోల్ అనేది ప్యాక్ చేయలేదట. మనం మళ్ళీ లాస్ట్కు వైట్ సిమెంట్ తెచ్చేసి ప్యాక్ అనేది చేసాం. వాటర్ అనేది లోపలికి అనేది వస్తున్నాయని వాటర్ సర్వీస్ మొత్తం క్లీన్గా చేస్తుంటూ మనము ఏదేది కావాలి ఎంతెంత చేయాలని అన్నీ చూపెడుతుంటాం. కస్టమర్ ఇంటనే మనకు వాటర్ సర్వీస్ అనేది అక్కడే చేస్తాము ఎక్కడ ఉన్నా. దీంట్లో వచ్చేసి కస్టమర్ ఇంటనే ఫోమ్ అనేది ఉంది. మనకు ఫోమ్ కాయిల్ చేస్తాం కదా, కెమికల్ వాష్ అనేది. ఆ ఫోమ్ క్లీనింగ్ కూడా కస్టమర్ దగ్గరే ఉంటే ఆ క్లీనింగ్ అనేది ఆయన తీసుకొని మనం ఫోమ్ క్లీనింగ్ అనేది చేసి ఇచ్చాను. కస్టమర్ చేయమంటే కస్టమర్ తెప్పించుకున్నాడు. అది ఆల్రెడీ కస్టమర్ కొట్టాడట. ఇది క్లీనర్, ఏసీ క్లీనర్ అంటారు కదా ఫోమ్ది. ఆయన కొడితే కావట్లేదని మనం పిలిచారు. ఇక మనం వెళ్ళి అక్కడ సర్వీస్ అనేది మొత్తం చేసి ఒకసారి రౌండ్ కస్టమర్ ముంగట్నే ఇది ఫోమ్ అనేది మొత్తం ఫుల్గా చేసేసి క్లీనింగ్ అనేది చేశామండి. ఫోమ్ వల్ల ఏంటంటే లోపల ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఫంగస్ లాంటిది ఏదైనా ఉంటే అదంతా క్లియర్ అయ్యి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దీనివల్ల. అంతేగాని దీంతో ఏం పెద్ద యూజ్ అనేది ఏమి ఉండదు. ఫైనల్గా ఓన్లీ వాటర్ సర్వీసే మీరు ఎక్కువగా చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే కాయిల్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటాయి ఈ ఫోమ్ వల్ల. ఎందుకంటే కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి ఫోమ్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అది ఎప్పుడు చేయకుండా నార్మల్ క్లీనింగే చేసుకుంటేనే మనకి బెటర్ అనేది ఉంటుంది కదా. ఈ ఫోమ్ క్లీనింగ్ అనేది చేస్తే కొంచెం నీట్గానే కనిపిస్తుంది, కానీ అది ఏమంత వర్కౌట్ అనేది కాదు. కెమికల్ ఉంటాయి కాబట్టి మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి మనం హెయిర్ డ్రైవర్తో హీట్ అనేది చేసేసి వాటర్ ఎక్కడ ఏమైనా ఉన్నాయని మళ్ళీ హీట్ అనేది చేసేసాం. ఇది సర్వీస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో పైన గ్రిల్ అనేది కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా వాష్ అనేది చేసాం. ఇందులో కూడా డస్ట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది. ఇది మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే దాని ఫోమ్ అనేది దీన్ని కూడా కొట్టాలి అక్కడ ఉంది కదా అని ఇక్కడ ఫోమ్తో కూడా పోతే మళ్ళీ బ్రష్ బట్టి మొత్తం క్లీన్ అనేది చేసాము. ఇప్పుడు మొత్తం క్లీన్ అనేది అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా క్లీనింగ్ అనేది మనం ఎటువంటి ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది చేస్తాం ఏసీలలో. వాటర్ సర్వీస్ కానీ, గ్యాస్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ. మళ్ళీ ఇక్కడ కస్టమర్కి వైట్ సిమెంట్ తెప్పించి ఈ హోల్ అనేది ప్యాక్ చేయించాం. ఎందుకంటే అందులో నుండి బల్లులు అలాంటివి వస్తున్నాయట, నైట్ టైం ఇబ్బంది అవుతుందట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.